ఈ వీడియోతో బాబు గోగినేని కూడా బుర్రలేనుడని నిరూపిస్తా. విషయంలోకి వెళ్తే కొన్ని రోజుల క్రితము పాత వీడియోలో ఏం చెప్పాడంటే బాబు గోగినేని, ఒక పిల్లాడిని అడవిలో వదిలేస్తే ఎవరికి సంబంధం లేకుండా అతను ఒక గొప్ప నాస్తికుడిలాగా తయారవుతాడు, అతను అసలైన నాస్తికుడు అని చెప్పాడు. అయితే ఇతని ఉద్దేశంలో సమాజంలో పెంచుతాడంటే సంస్కృతి సాంప్రదాయాలు, ఓకేనా, గుడులు గోపురాలు ఉండి ఆస్తికుడిలాగా తయారవుతాడు. అదే అడవిలో పెంచుతాడంటే ఇవేమి ఉండవు కాబట్టి మంచి నాస్తిక ప్యూర్ నాస్తికుడిలాగా తయారవుతాడని అనుకున్నాడు. కానీ లాజిక్ ఒకటి మిస్ అయ్యండి. ఏంటంటే మనిషి మెదడెప్పుడు తన సరౌండింగ్స్ని బట్టి ఎదుగుతుంది. ఓకే, అటువంటిదప్పుడు అడవిలో ఉంటారంటే అతనికి భాష తెలియదు, మాట్లాడడం రాదు, అసలు చదువు లేదు, ఏమీ లేదు, అతను మనిషి అనే విషయం కూడా తెలియదు అతనికి. అతను జంతువుల మధ్య పెరుగుతుంది కాబట్టి జంతువులాగానే అతను ప్రవర్తిస్తాడు తప్ప ఒక నాస్తికుడిలాగా ఎట్లా తయారవుతాడు? ఇది మన మహాజ్ఞాని అనుకునే నాస్తికుల గురువు బాబు గోగినేని బుర్ర. అతను మహాజ్ఞాని, వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఇంకా తోపు జ్ఞానాలు అనమాట. ఏవిరా బాలరాజు మీ వల్ల దేశానికి ఉపయోగం.